ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని ఈశ్వర్ బిల్డర్స్ నుంచి ఎలా దక్కించుకున్నారు? ఎలాంటి పిచ్చి వేషాలు వేయకుండానే మీకు ఆ ప్రాజెక్ట్ దక్కిందా? దానికి చిన్న కామన్ సెన్స్ వాడితే చాలు. 5,000 కోట్ల ప్రాజెక్ట్ని 3,000కి చేస్తామని చెప్తే ఎవడోకే చెప్పాడు? 3,000 కోట్లతో అంత పెద్ద ప్రాజెక్ట్ ని డీల్ చేస్తాడా? వీడు చెప్పిన మాటలు నమ్మి అంత రిస్క్ చేయకండి. వాడు నిన్ను మోసం చేస్తున్నాడు. నువ్వే రోడ్డును పడతావు. వాడిలో అడుగు తినడానికి సిద్ధంగా ఉండు. ఇదంతా చూస్తుంటే నాకు సామెత గుర్తొస్తుంది. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట. ఇంకా చాలా పండి. నా మీద ఉన్న కోపంతో మీరు శ్రీరామ్ పతనాన్ని కూడా కోరుకుంటున్నారు. కోరుకోవలసిన పని లేదు. నీతో ఉన్న పాపానికి అతనే పతనమైపోతాడు. అసలు ఈ అమ్మాయితో పెళ్లి పెట్టుకొని మా వెనుక ఎందుకు పడ్డావు? అది చెప్పు ముందు. మా వెనుక ఎందుకు పడ్డావు? అది చెప్పు ముందు. ఒకసారి ప్రేమ అనే పదంతో మోసపోయాను. ఇంకోసారి మళ్ళీ నా జీవితంలో అలా జరగకూడదు. అందుకే ముందు ఒక అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకొని తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. అప్పుడే నాకు మీ ముగ్గురు పరిచయం అయ్యారు. మీకు దగ్గర అవ్వాలనుకున్నాను. కానీ ఆ ప్రాసెస్లో మీరే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. మీ బుద్ధి చూపించారు. కానీ నాకు ఆ దేవుడు మంచే చేయాలనుకున్నాడు. అందుకే ఈ మాధవుడు మనసు తెలుసుకున్న గోపికనే నాకు దగ్గర చేశాడు. వాళ్ళ గురించి పక్కన పెట్టు. నువ్వు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని సొంతం చేసుకొని పోగొట్టుకున్నదంతా ఒక్కొక్కడికి సంపాదించుకున్నావు కదా, బాగుంది. మరి నీకు ప్రేమ కావాలనిపించినప్పుడు ఇంక 3 అమ్మాయిలు వెంటపడ్డం. కానీ 2 ఏళ్ళు నేను ప్రేమించిన ఈ ప్రియా గుర్తు రాలేదా? నేనెప్పుడు నేను దూరం చేయాలనుకోలేదు. నువ్వు దేన్ని చూసి నన్ను ప్రేమించావో అది నా దగ్గర ఉన్నంత వరకు నువ్వు నాతో ఉన్నావు. అది డబ్బు. అది నాకు దూరం అవ్వగానే నువ్వు కూడా దూరం అయిపోయావు. ఇప్పుడు చూస్తే డబ్బుతో పాటు నువ్వు కూడా తిరిగి వస్తానంటున్నావు. నేను అన్నీ కోల్పోయి బాధపడుతుంటే నాకు అండగా ఉండాల్సింది పోయి నీ ఫ్యామిలీతో కలిసి అనరాని మాటలు అన్నావు. నీ ఫ్యామిలీతో కలిసి అనరాని మాటలు అన్నావు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ప్రియా? కొన్ని వేల కోట్ల అధిపతి నందన్కు కాబోయే భార్యవు నువ్వు. ముందున్న బంగారం లాంటి జీవితాన్ని చూసుకోకుండా ఇంకా ఇలాంటి బికార్ని ఎందుకు బ్రతిమలాడుతున్నావు? ఈ ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ నందనకు కూడా వెళ్ళింది. ఇంకొద్దిసేపట్లో ఇక్కడికి రావచ్చు. ప్లీజ్ నువ్వు ఇంకా వీడి గురించి ఆలోచించకుండా